హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఎన్ని సంఖ్యల్లో పూలు సమర్పించాలో ఈ వీడియోలో చూద్దాం. ఆంజనేయ స్వామికి సమర్పించేటువంటి పూలలో అయితే సరి సంఖ్య లేదా బేసి సంఖ్య అనే పద్ధతి కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి నియమ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం అన్ని సంఖ్యల్లో ఆ పూలను మాత్రమే సమర్పించాలి తప్ప ఎలా పడితే అలా ఆంజనేయ స్వామికి పూలు సమర్పించకూడదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి పూజలో కనుక తప్పులు జరిగినట్లయితే దాని యొక్క ప్రభావం, దాని యొక్క తీవ్రత అనేది చాలా కాలం పాటే ఉంటుంది. అందుకే ఆంజనేయ స్వామికి చేసేటువంటి పూజలో ఎలాంటి తప్పులు కూడా జరగకూడదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామి పూజలో ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ముఖ్యంగా చందనం సమర్పించడం కానీ, ఆకులు సమర్పించడం కానీ, పువ్వులు సమర్పించడం కానీ, హారతి కానీ, ధూపం కానీ, దీపం కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా ఆంజనేయ స్వామి పూజలో ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనేది ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం చేస్తే అప్పుడు మాత్రమే ఆంజనేయ స్వామి యొక్క కృప అనేది మనకు ఉంటుంది. అలాగే మనం పూజించేటువంటి ప్రతిమ కానీ లేదా ఫోటోలో కానీ ఆంజనేయ స్వామి యొక్క శక్తి అనేది పెరుగుతుంది. అందుకే ఆంజనేయ స్వామి పూజ కోసం కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులలో పూలను సమర్పించే పద్ధతి గురించి ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి భూమికి, ఆకాశానికి, నీటికి, నింగికి, గాలికి అన్నింటిలో కూడా ఆవహించి ఉంటాడు. అందుకే ఆంజనేయ స్వామి ప్రకృతిలో ఎక్కడి నుంచి పిలిచినా ఉంటాడు. ఆంజనేయ స్వామి దగ్గర ఒక్కసారి మనం శ్రీరామ అని స్మరించుకున్నా చాలు, అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. అందుకే ఆంజనేయ స్వామి భూమి, నీరు, మంట, గాలి, ఆకాశం అంతటా కూడా విస్తరించి ఉంటాడు. శ్రీరామనామ జపం జరిగే ప్రతి చోట కూడా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతాడు. అందుకే ఆంజనేయ స్వామికి మనం పూజ చేసేటప్పుడు ఇంకా ఆంజనేయ స్వామి కృప అనేది మన మీద ఉండాలి అంటే ఆంజనేయ స్వామికి ఖచ్చితంగా కూడా 5 పూలకు తక్కువగా అస్సలు సమర్పించకూడదు. అలాగే 5 పూల కన్నా ఎక్కువగా పూలను సమర్పించాలి అనుకుంటే ఆ పూల సంఖ్య కూడా 5తో విభజించేదై ఉండాలి. అంటే 5, 10, 15, 20 ఇలా 5తో భాగించబడేటువంటి సంఖ్య అయి ఉండాలి తప్ప 5 కన్నా తక్కువగా కానీ లేదా 5 కన్నా ఎక్కువగా ఏ సంఖ్య పడితే ఆ సంఖ్యలో కానీ పూలను అస్సలు సమర్పించకూడదు. ముఖ్యంగా ఆంజనేయ స్వామికి మల్లెపూలు అంటే తెలుపు రంగు ఉన్నటువంటి పూలు, ఇంకా మల్లె వాసన కలిగినటువంటి పూలు అంటే చాలా ఇష్టం. అందుకే ఆ పూలను సమర్పించడం చాలా ముఖ్యం. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.